హలో అండి అందరికీ. విద్యా దృక్పథాల్లో మనమైతే ఫస్ట్ యూనిట్ భారతదేశం విద్యా చరిత్రలో ఇస్లామిక్ విద్య వరకు అయితే క్లాసులు చెప్పుకున్నామండి. ఇది అకాడమిక్ బుక్. ఈ బుక్లో అయితే ఇప్పుడు స్వతంత్రం రాకముందు భారతదేశంలో విద్య గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. స్వతంత్రం రాకముందు ఆధునిక యుగంగా భావించబడుతున్న ఈ కాలం వలసవాద పాలనలో ఉండేదన్నమాట. స్వతంత్రం రాకముందు మనం ఆధునిక యుగంగా భావించబడుతున్న ఈ కాలం అనేది వలసవాద పాలనలో ఉండేదన్నమాట. అసలు ఈ వలసవాదులు ఎప్పటి నుంచి మనకి ఇండియాకి రావడం ప్రారంభించారంటే 1498లో మనకి వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడనమాట. అప్పటి నుంచి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత మన ఇండియాకి వలసవాదులు రావడం ప్రారంభించారు. అందులో ఫస్ట్ మనకి ఎవరంటే పోర్చుగీస్ వారి రాకతో ప్రారంభమైన ఈ కాలం క్రమక్రమంగా బ్రిటిష్ పాలనకు దారితీసింది. ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన వలసవాదులు ఎవరంటే పోర్చుగీస్ వారు అనమాట. ఈ పోర్చుగీస్ వారి రాకతో ప్రారంభమైన ఈ కాలం క్రమక్రమంగా బ్రిటిష్ పాలనకు దారితీసింది. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వర్తకం ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఎవరి ద్వారా మనకి ఇక్కడ వర్తకం ప్రారంభించారంటే తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వర్తకాన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా. ఇక్కడ నెక్స్ట్ స్వదేశీ రాజుల అనుమతితోనే వారు వ్యాపారం కొనసాగించారు. మన యొక్క స్వదేశీ రాజుల అనుమతితోనే వీరైతే వ్యాపారాన్ని కొనసాగించారు. మన రాజులలోనూ ప్రజలలో ఉన్న అనైక్యత ఆధారంగా వారు ఒక్కొక్కటిగా అన్ని ప్రాంతాలను వారి ఆధీనంలోకి తెచ్చుకొని వారి పాలన కొనసాగించారు. నిజమే కదా, స్వదేశీ రాజుల అనుమతితో వారు వ్యాపారం కొనసాగించారంటే మన స్వదేశీ రాజుల్లోనే మనకి అనైక్యత భావం అనేది ఉండేదన్నమాట. ఒకరికొకరు ఐక్యతా భావంతో ఉంటే ఎవరు కూడా వేరే దేశంలో వచ్చి మన దేశంపై ఆధిపత్యం చెలాయించేలా ఉండదన్నమాట. కానీ అనైక్యత ఉండడం వల్ల ఒకరికొకరికి పడకపోవడం వల్ల వారు విదేశీ వాదులకు సహకారం అయితే చేశారనమాట. నెక్స్ట్ 1757లో ప్లాసీ యుద్ధంతో వారి రాజ్య స్థాపన ప్రారంభమై, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు 1757లో ప్లాసీ యుద్ధంతో వారి రాజ్య స్థాపన అనేది ప్రారంభమై 1857 నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చేసింది. ఎప్పుడు ప్రారంభమైంది? 1757లో ప్లాసీ యుద్ధంతో వారి రాజ్య స్థాపన ప్రారంభమై 1857 నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చేసిందనమాట. 1857లో మనకి ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది. ప్రథమ స్వతంత్ర పోరాటం ఎప్పుడు జరిగిందంటే సంగ్రామం 1857. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది. మన దేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలన నుండి 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంటు పాలనలోకి వచ్చిందనమాట. మన దేశం తూర్పు ఇండియా వర్తక సంఘం పాలన నుండి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిందంటే 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంటు పాలనలోకి వచ్చిందనమాట. ఈ 1858 వరకు కూడా ఎవరి చేతుల్లో ఉండేది? తూర్పు ఇండియా వర్తక సంఘ పాలనలో ఉండేది. తరువాత 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంట్ పాలనలోకి వచ్చింది. వీరి పాలన, ఈ బ్రిటిష్ వారి పాలన ఎంతవరకు జరిగిందంటే మనకి స్వతంత్రం వచ్చినంత వరకు కూడా మనల్ని పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ వారు అనమాట. 1947 వరకు కొనసాగింది. ఈ కాలంలో భారతదేశంలో విద్యారంగంలో వారు అనేకమైన మార్పులు తెచ్చారు. ఎవరు? ఈ బ్రిటిష్ వారు. మనకి 1858 నుండి 1947 వరకు కూడా వాళ్ళు పాలన కొనసాగించారు కదా. వారు పాలన సమయంలో మనకి విద్యారంగంలో అనేకమైన మార్పులు చేశారంట బ్రిటిష్ వారు. ఓకే. నెక్స్ట్, ఈ కాలంలో భారతదేశంలో విద్యా వ్యాప్తిలో క్రైస్తవ మిషనరీల పాత్ర కూడా ఉంది. వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఎవరి పాత్ర ఉండేది? క్రైస్తవ మిషనరీల పాత్ర కూడా మనకి ఇక్కడ పాత్ర కూడా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా కొన్ని విద్యారంగ మార్పులకు శ్రీకారం చుట్టూ కొనసాగింది. కొన్ని ప్రత్యక్షంగా మనకి ఇక్కడ అనేకమైన మార్పులు చేసిందన్నాం కదా. విద్యారంగ మార్పులకు శ్రీకారం చుట్టి కొనసాగించింది. భారత జాతీయవాదులు కూడా విద్యారంగంలో మార్పుల కోసం ముఖ్యంగా స్వదేశీ జాతీయ విద్య కోసం కృషి చేశారు. మన భారతీయ జాతీయవాదులు కూడా మనకి ఇక్కడ విద్యారంగంలో మార్పుల కోసం ముఖ్యంగా స్వదేశీ జాతీయ విద్య కోసం వీళ్ళు కూడా కృషి చేశారంట. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు కళాశాలలు ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఏంటి? భారతదేశంలో పాఠశాలలు, నెక్స్ట్ కళాశాలలు
ప్రారంభించారు. తూర్పు ఇండియా వర్తక సంఘం ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చాలా సందర్భాల్లో వారికి ప్రోత్సాహం అయితే అందించిందనమాట. ఎవరెవరు? తూర్పు ఇండియా వర్తక సంఘం మరియు బ్రిటిష్ ప్రభుత్వం రెండు కూడా మనకి ఇక్కడ చాలా వరకు వారికి ప్రోత్సాహాన్ని అందించింది. వీరు విద్యా వ్యాప్తితో పాటు క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేయడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? వాళ్ళ యొక్క మతాన్ని వ్యాప్తి చేయడానికి, చదువు పేరిట వాళ్ళ యొక్క మతాన్ని వ్యాప్తి చేయడానికి చూస్తున్నారనమాట. విద్యా వ్యాప్తితో పాటు ఏంటి? క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేయడానికి ప్రయత్నించారు. వీరు భారత సాంప్రదాయాలను, మతాలను విమర్శించేవాళ్ళంట. వచ్చి భారతీయ సాంప్రదాయాలు ఏంటి ఇలా ఉన్నాయి, మతాలు ఏంటి ఇలా ఉన్నాయని విమర్శించేవారు. భారతదేశం అనాగరిక దేశమని, ఆ దేశాన్ని సంస్కరించవలసిన బాధ్యత తమపై ఉందని, క్రీస్తు సందేశమే దానికి ఏకైక మార్గమని వీరు ప్రచారం చేశారంట. ఈ క్రైస్తవ మిషనరీ ఏం చేశారు? మనకి ఇక్కడ ఈ దేశాన్ని సంస్కరించవలసిన బాధ్యత తమపై ఉంది, క్రీస్తు సందేశమే దానికి ఏకైక మార్గమని వీరు ప్రచారం చేశారు. ఈ కారణంగా భారతీయులలో మిషనరీలపై వ్యతిరేకత అనేది పెరిగింది. ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళు క్రీస్తు సందేశమే ఏకైక మార్గమని ప్రచారం చేస్తున్నారు కదా. ఆ కారణంగా భారతీయులలో మనకి ఇక్కడ మిషనరీలపై వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత బ్రిటిష్ ప్రభుత్వంపై కూడా పాకింది. ఓకే, నెక్స్ట్ 1857 స్వతంత్ర పోరాటానికి తదుపరి పరిణామాలకు ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట. 1857 స్వతంత్ర పోరాటం ఇక్కడ జరిగింది కదా, ప్రథమ స్వతంత్ర పోరాటం 1857. తదుపరి పరిణామాలకు ఇది కూడా ఒక ప్రధాన కారణం అనమాట. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా విద్యారంగంలో మార్పుల కోసం ప్రయత్నించిందనమాట. మనం చెప్పుకున్నాం ప్రత్యక్షంగా మనకి బ్రిటిష్ ప్రభుత్వం విద్యారంగంలో మార్పులకి మనకి ఇక్కడ శ్రీకారం చుట్టింది అని. అయితే ఈ మార్పులకు కొందరు భారతీయ నాయకులు కూడా సహకరించారంట. కొంతమంది భారతీయ నాయకులు కూడా ఇక్కడ సహకరించారు. భారతదేశంలో సాంప్రదాయ విద్య కొనసాగేలా దాని స్థానంలో ఆంగ్ల విద్య ప్రవేశకు పెట్టాలా అనే చర్చ అనేది జరిగిందనమాట. భారతదేశంలో సాంప్రదాయ విద్య కొనసాగాల, దాని స్థానంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలా అనే చర్చ అనేది కొనసాగింది. చివరికి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడింది. చివరకు ఎవరి ద్వారా మనకి ఇక్కడ మెకాలే మినిట్స్ ఈ పేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. మెకాలే మినిట్స్ ద్వారా చివరకు ఏ విద్య? ఆంగ్ల విద్యకే శ్రీకారం చుట్టబడింది అనమాట. ఈ ఆంగ్ల విద్యా విధానం భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందని, భారతీయ సాంప్రదాయాలను మరియు పద్ధతులను కించపరిచేదిగా ఉందని జాతీయ నాయకులు భావించి భారతీయ విద్యా విధానాన్ని ప్రారంభించారు. ఇక మనకి ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడింది కదా మెకాలే మినిట్స్ ద్వారా. అయితే ఆంగ్ల విద్యా విధానం భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందని, భారతీయ సాంప్రదాయాలను పద్ధతులను కించపరిచేదిగా ఉందని జాతీయ నాయకులు భావించి భారతీయ విద్యా విధానాన్ని మనకి ఇక్కడ ప్రారంభించారనమాట. పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్యను కొనసాగించారనమాట. ఆంగ్ల విద్యకు సమాంతరంగా ఈ భారతీయ నాయకులు ఏం చేశారు? మనకి ఇక్కడ జాతీయ విద్యను కొనసాగించారు. ఈ విద్యలో భారతీయ విలువలను, దేశభక్తిని, సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవాన్ని పెంచడానికి కృషి చేశారు. ఈ జాతీయ విద్య ద్వారా ఏం చేశారు? మనకి ఈ విద్యలో భారతీయ విలువలను, నెక్స్ట్ భారతీయ దేశభక్తి, సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవాన్ని పెంచడానికి కృషి చేశారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. అనేక మంది మన జాతీయ నాయకులు ఈ మహాయజ్ఞంలో మనకి ఇక్కడ భాగస్వాములు అయ్యారనమాట. అయితే ఇలా ప్రయత్నం చేసిన వారిలో ముఖ్యులు ఎవరు అని చెప్పి కూడా మనకు అడుగుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు మనకి ఎలా ప్రయత్నం చేసిన వారిలో స్వామి దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద మొదలైన వారు ముఖ్యులు. మన జాతీయ విద్యను ఇక్కడ ప్రవేశపెట్టారు కదా. ఇందులో ప్రవేశపెట్టి మన దేశం గురించి మొత్తం కూడా గౌరవాన్ని, సాంప్రదాయాలను, నెక్స్ట్
సంస్కృతిని పెంచడానికి కృషి చేయడంలో మనకి ఇక్కడ ముఖ్యులు ఎవరెవరంటే ఇలా ప్రయత్నం చేయడంలో స్వామి దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద మొదలైన వారు ముఖ్యులు. దీని ప్రభావం ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది. దీని ప్రభావం మనకి ఎక్కడుంది? జాతీయ విద్యను ప్రవేశపెట్టే ప్రభావం మనకి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉందన్నమాట. అది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల మొదలైనవి ఈ దశలోనే ప్రారంభించబడ్డాయి. ఎక్కడ? ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల మొదలైనవి ఈ దశలోనే మనకి ఇక్కడ ప్రారంభమయ్యాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇది స్వతంత్రం రాకముందు భారతదేశంలో విద్య గురించి ఇక్కడ కొంచెం ఇలా ఇంట్రడక్షన్లో ఇలా ఇచ్చి తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చట్టాలు అయితే ఇచ్చారు. చట్టాలు చూద్దాము. 1813 చార్టర్ చట్టం మనమైతే ఇక్కడ చూద్దామండి. 1813 చార్టర్ చట్టం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఆమోదించబడిన చట్టం అన్నమాట. అయితే ఈ చట్టానికే ఇంకొక పేరు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని కూడా అంటారు. 1813 చార్టర్ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని కూడా అంటారనమాట. అసలు చార్టర్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఒప్పందం. చార్టర్ మీనింగ్ ఏంటి? ఒప్పందం అనమాట. అయితే చార్లెస్ గ్రాంట్ 1813 ఇతడు తూర్పు ఇండియా వర్తక సంఘంలో ఒక మిలిటరీ అధికారిగా ప్రవేశించాడు. ఎప్పుడు? 1767లో తూర్పు ఇండియా మిలిటరీ అధికారిగా ప్రవేశించింది ఎవరంటే చార్లెస్ గ్రాంట్ అనమాట. అయితే క్రమంగా ఈ సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగి ఇతడు ఫస్ట్ ఎలా ప్రవేశించాడు? మిలిటరీ అధికారిగా ప్రవేశించి క్రమంగా సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగి ఆ తర్వాత 1805లో డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు మనకి డైరెక్టర్ల బోర్డుకి అధ్యక్షుడయ్యాడు? 1805లో డైరెక్టర్ బోర్డుకి అధ్యక్షుడైనాడనమాట. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైనాడు. ఫస్ట్ మిలిటరీ అధికారిగా ప్రవేశించాడు. తర్వాత క్రమంగా ఆ సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగాడు. తర్వాత 1805లో డైరెక్టర్ బోర్డుకి అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు. అలా మనకి అంచెలంచెలుగా ఎదిగి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ప్రభుత్వంలో మంచి పలుకుబడి గల వ్యక్తిగా ఎదిగినాడు అనమాట. ఎవరు? చార్లెస్ గ్రాంట్ అనమాట. ఇతడు కంపెనీ డైరెక్టర్లకు 1797లోను నెక్స్ట్ 1813లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు తన పత్రాన్ని సమర్పించాడు. ఎప్పుడు? ఎవరికి? కంపెనీ డైరెక్టర్లకు 1797లోను నెక్స్ట్ 1813లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు తన పత్రాన్ని సమర్పించాడు. ఇదే గ్రాంట్ పత్రం. ఇదే మనకి ఇక్కడ గ్రాంట్ పత్రం అన్నమాట. భారతీయులు సాంఘికంగా, నైతికంగా, మతపరంగా అనాగరికులని, వారిని నాగరికులను చేయవలసిన బాధ్యత వర్తక సంఘంపై ఉందని, కాబట్టి క్రైస్తవ మిషనరీలకు వర్తక సంఘం ప్రోత్సాహం అందించాలని వాదించాడనమాట. ఎలా వాదించాడంట? భారతీయులంట సాంఘికంగా, నైతికంగా, మతపరంగా కూడా అనాగరికులని, వారిని నాగరికులను చేయవలసిన బాధ్యత వర్తక సంఘంపై ఉందని, కాబట్టి క్రైస్తవ మిషనరీలకు వర్తక సంఘం ప్రోత్సాహం మనకి ఇక్కడ అందించాలని వాదించాడు. ఎవడు? చార్లెస్ గ్రాంట్. కానీ తూర్పు ఇండియా వర్తక సంఘ ఆలోచన దీనికి పూర్తిగా భిన్నంగా ఉందన్నమాట. తూర్పు ఇండియా వర్తక సంఘ ఆలోచన ఈ చార్లెస్ గ్రాంట్ యొక్క వాదించాడు కదా, దానికి ఫుల్గా మనకి ఇక్కడ భిన్నంగా ఉందన్నమాట. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు కంపెనీ వ్యాపార ప్రయోజనాలకు, ఈ క్రైస్తవ మిషనరీలు కనుక మనం ఇక్కడ కార్యకలాపాలు చేశామంటే ఈ కంపెనీ వ్యాపార ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉంటాయని, ప్రజలకు కంపెనీపై వ్యతిరేకత ఏర్పడుతుందని భావించింది. ఎవరు భావించారు? ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం అనమాట. ఇదంతా 1857 భారత స్వతంత్ర పోరాటానికి ముందు మాట అనమాట. 1857 భారత స్వతంత్ర పోరాటం, ప్రథమ స్వతంత్ర సంగ్రామం మనకి ఇక్కడ 1857 అని చెప్పాం కదా, దానికి ముందు ఇదంతా జరిగింది. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టంలో చెప్పిన అంశాలు మనకి ఇక్కడ
అమలు కాబడలేదన్నమాట. దాని తర్వాత ఈ 1813 చార్టర్ చట్టాన్ని సవరించి 1833లో మనకి ఇక్కడ చేస్తారు. అయితే చార్టర్ చట్టం 1833 చూసుకున్నట్లయితే చార్టర్ చట్టం 1833 కంపెనీ పరిపాలనకు సంబంధించి భారతదేశంలో విద్య గురించి కొన్ని ఆదేశాలను జారీ చేసిందనమాట. దేనికి? కంపెనీ పరిపాలనకు సంబంధించి భారతదేశంలో విద్య గురించి కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అన్ని దేశాలకు సంబంధించి క్రైస్తవ మిషనరీలకు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి అని చెప్పింది. అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి. కుల మతాల ఆధారంగా కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వరాదు. ఈ కులం ఆ కులం అని చెప్పి కుల మతాల ఆధారంగా ఇవ్వరాదు. వారి యొక్క మెరిట్ బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అని అయితే ఇక్కడ చెప్పిందనమాట. కుల మతాల ఆధారంగా కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వరాదు. విద్యా గ్రాంట్ 10,000 నుండి ₹1,00,000 పెంచబడుతుంది. విద్యా గ్రాంట్ ఎంత? ఇది గుర్తుపెట్టుకోవాలి. 10,000 నుండి ₹1,00,000 పెంచబడుతుంది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుడిని నియమించాలి. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుడిని నియమించాలి అని అయితే ఇక్కడ 1833 చార్టర్ చట్టంలో అంశాలన్నమాట. ఇది మొత్తం స్వతంత్రం రాకముందు భారతదేశంలో విద్య గురించి. నెక్స్ట్ చార్టర్ చట్టం 1813, 1833 చూసుకున్నాం కదా. దాని తర్వాత భారతీయ విద్య మెక్కాలే మినిట్స్ మరియు వుడ్ తాకీదు లేదా వుడ్ డిస్పాచ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. హంటర్ కమిషన్ వాటి గురించి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.